హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈయన మగ రూపంలో ఉన్న అంటే ఆయన లేడీ అనాలా మరి ఇంకేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మగ రూపమే ఆయనకి ఇచ్చింది. కాకపోతే ఆయన వాయిస్ మాత్రం అచ్చం అమ్మాయిలాగా ఉంటుంది. ఆయన పాడితే మాత్రం అసలు నిజంగా అమ్మాయి కూడా పనికి రాదేమో అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో. అంత స్వీట్గా పాడతాడు. సో హీఈస్ నన్ అదర్ దెన్ సాయి సెవెన్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సారీ, డోంట్ మైండ్. అంటే స్టార్టింగ్లో అంటే మగ రూపంలో ఉన్న ఆడ అనాలా మగ అనాలా తెలియదు అన్నాక అంటే నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా ఇప్పటికీ మీ ఇంటర్వ్యూస్ చూసి. అంటే మీ వాయిస్ అంత యాజ్ ఇట్ ఈజీగా మీరు పాడినప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ అంటే మీరు మాట్లాడుతుంటే కూడా ఏదో నా ముందు ఒక అమ్మాయి మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇంకా మీరు పాడుతుంటే అసలు అమ్మాయి కూడా ఇంత బాగా పాడదేమో అన్న ఫీలింగే కలుగుతుంది. సాయి సెవెన్. సాయి సన్విత. అందరూ ముద్దుగా సోహన్ అని పిలిచారు. సన్విత. ఓకే, సాయి సన్విత్. సో సాయి సన్విత్ గారు, అసలు ఏంటి అంటే ముందు నుంచే మీ వాయిస్ ఇలా ఉండేదా, లేదంటే అలా అంటే పెరుగుతున్న క్రమంలో మీ వాయిస్ అలా చేంజ్ అవుతూ వచ్చిందా? అసలు ఏంటి? ఫస్ట్ నుంచి నా వాయిస్ ఫీమేల్ వాయిస్. బర్త్ నుంచే? బై బర్త్ నుంచి? స్కూలింగ్ నుంచి అలానే ఉండేదా? స్కూల్ నుంచి కూడా. ఓకే. ఇంకా అలా ఏం లేదు, పాటలు పాడడం అయితే నార్మల్. స్కూలింగ్ నుంచి పాడుతూనే ఉండేవాళ్ళ? నా థర్డ్ క్లాస్ నుంచి పాడుతున్నాను. థర్డ్ క్లాస్ నుంచి. ఓకే, ఫైన్. ఓకే, మన ఒక ఇంటర్వ్యూ అంటే మీ వాయిస్ చాలా స్వీట్ అని చెప్పేసి నేను అన్నాను కాబట్టి ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో మీకు నచ్చిన ఒక మంచి పాట. ఓకే. ఓకే. అదే గుండెల్లో గోదావరి అనే ఒక మూవీ ఉంది కదా, మంచు లక్ష్మి గారు. ఆ మూవీలో నన్ను నీతో నేను నాతో అనే సాంగ్ ఉంటుంది. నన్ను నీతో నేను నాతో కలిపింది గోదావరి, నన్ను నీలో నేను నాలో చూపింది తొలిసారి. ఏమవుతావో నా కొలువు, ఏమవుతానని నీకైనా నేనా అందించావు నీ కొలువు, నీ చిలిమై మళ్ళీ నేనే మళ్ళీ పుట్టాను. నన్ను నీతో నేను నాతో కలిపింది గోదావరి, నన్ను నీలో నేను నాలో చూపింది తొలిసారి. సూపర్. అసలు ఎక్కడ కూడా అంటే ఈయన అబ్బాయి, ఈ వాయిస్ అబ్బాయిది అన్న ఫీలింగు అని ఒకవేళ మీరు అవతల వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ అంటే కొంచెం కూడా అంటే క్లూ దొరకదు. అంటే నేను మాట్లాడుతుంది అమ్మాయి అన్న ఫీలింగ్ తప్ప అబ్బాయితో అన్న ఫీలింగ్ మాత్రం రాదు. అంటే అమ్మాయి పాడుతున్న ఫీలింగే వస్తుంది. ఒకవేళ మీరు అంటే ఫేస్ టు ఫేస్ కానప్పుడు అంటే ఫోన్లో పాడితే మాట్లాడినా కూడా ఆ ఫీలింగ్ మాత్రం మీరు అమ్మాయి అన్న ఫీలింగే కలుగుతుంది. సో ఇలాంటి సందర్భాలు అంటే మీ లైఫ్లో ఎన్ని జరిగాయి, ఎన్ని ఎదుర్కొన్నారు? అంటే ఫోన్లో నేను అమ్మాయి అనుకొని నేను చెప్తున్నా, నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అని చెప్పినా వాళ్ళు కదా అంటే అంటే అబ్బాయికి వాయిస్ ఎక్కడ ఉంటుంది, మీరు మరీ నవ్వుతో చెప్తున్నారు అని టార్చర్ ఉంటుంది, తప్పదు మరి. అలాగే చాలామంది. సో అలా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎంత ఉందండి, లెక్క లేదంటారా? బేసికల్లీ అమ్మ వాయిస్ వింటేనే ప్రపోజల్ చేస్తారు. అటు అమ్మాయి ఎలా ఉందని చూడరు. అంతే. ఎలా ఉంటుంది మరి, ఇంకేంటి ఉన్నాయి ప్రపోజల్స్. కానీ నిజం చెప్పేశాను, కానీ నమ్మేవారు కాదు ఎంత నిజం చెప్పినా. మీరు అబద్ధం చెప్తున్నారు అని అనేవారు. మీకేమైనా ఇన్సెక్యూర్ ఫీల్ ఉందా, నిజం చెప్పండి అనేసి ఏదో వాగారు. అంతే. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని అంటే మీరు కావాలని అంటే మీ స్నేహితులను ఎవరిని ఆట పట్టించారా మీ వాయిస్తో? అంటే జనరల్గా మన లైఫ్లో కామన్గా మనం దోస్తుల్ని ఆట పట్టించడం వేరు. అట్లా ఏమన్నా మీరు ఏమైనా పట్టించారా? అంటే నా సొంతంగా ఆలోచించి ఏడిపించడం లేదు, కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నేర్పించడానికి నేను ఉపయోగించుకునేవారు. మీ ఫ్రెండ్స్ అలా ఉపయోగించేవారు? ఎంతమంది ఆట పట్టించారు అట్లా? అంటే
అంటే అంతకు గుర్తులేదు అప్పుడు కదా. ఏదన్నా మంచి సందర్భం ఉందా అంటే సిచ్యువేషన్, అంటే మనం నవ్వుకొని ఎంజాయ్ చేసేంత మంచి సిచ్యువేషన్స్ నవ్వుకొని అంటే నవ్వుకునే సిచ్యువేషన్స్ అయితే చాలా ఉంటాయి. ఒక్కటి ఏదన్నా అంటే మాతో స్టార్ share. మేకర్లో నాకు యాప్ ఉంటుంది, సింగింగ్ Okay. యాప్. అందులో మనం కనిపించాం. నేను ఆ అమ్మాయి అనుకొని నా పాటలకి అంటే అది బాధాకరమైన విషయమే. తన అబ్బాయి ఏంటంటే నేను అమ్మాయి అనుకొని ప్రపోజల్ చేశాడు. అంటే తను కన్నడ అబ్బాయి. అంటే ఎంత చెప్పినా నమ్మేవాడు కాదు. నమ్మకపోక లేదు లేదు నా ఫోటో పెట్టినా లేదు ఎవరితో పెడుతున్నా అన్నప్పుడు నవ్వు వచ్చింది, ఒక రకంగా బాధ కూడా వేసింది. సో ఫైనల్గా ఏమైంది మరి? లేదు చెప్పేసాను. నమ్మలేదు కానీ ఫస్ట్లో అంటే ఎక్కడ తిన్నాను. ఇంకా ఇంకొక సందర్భం ఏంటి? అంటే నవ్వుకోవడం అంటే ఇప్పుడేం లేదు. ఒకవేళ సడన్గా నేను ఎప్పుడైనా ఆటో ఎక్కినా, ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా, వాళ్ళు అంటే సడన్గా వాళ్ళు మేడం అనేస్తారు అనమాట కాల్స్లో. వాటిలో మా ఫ్రెండ్స్ అప్పుడు నవ్వుకునేవారు. అంటే మేము నేను దేనికైనా ఫోన్ చేశాను అనుకోండి, లైక్ ఇప్పుడు టెలికాల్ అదే ఎవరైనా కాలర్స్కి ఫోన్ చేసామనుకోండి, అయితే డౌట్ రాలంగా అయితే అటుపక్క వాళ్ళు మేడం మేడం అంటారు కదా. మా ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసినా ఆ మేడం సార్ ఉన్నారా అని అడుగుతారు. అయ్యో అంటే మా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వింటే నవ్వుతారు అనమాట ఆ సిచ్యువేషన్. అయ్యో నేను ఆ మేడం కాదండి సార్ అంటే వాళ్ళు షాక్ అవుతారు కదా. ఆ టైంలో నాకు వస్తుంది పక్క. ఓకే. సో బయట మీరు స్టూడియోస్కి వెళ్తుంటారు, ఇంకా డబ్బింగ్ స్టూడియోస్, రికార్డింగ్ స్టూడియోస్కి, అక్కడ ఇట్లాంటి సందర్భాలు అనేవి ఎదురైనాయి? అంటే స్టూడియోస్లో అంటే ఒక పర్సన్ ద్వారా నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వాయిస్ అంటే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్తాను అనుకో, ఆ పర్సను లోపలికి వెళ్ళిన తర్వాత నేను డబ్బింగ్ చెప్పేసి ఫీమేల్కి అని తెలిసిన తర్వాత షాక్ అవుతారు కొంతమంది. అంటే నన్ను తీసుకెళ్ళిన పర్సన్ తెలుసు నేను ఫీమేల్కి డబ్బింగే చెప్తానని. కానీ కొంతమంది మరి సౌండ్ ఇంజనీర్ కొంతమంది తెలియదు కదా, వాళ్ళు నా వాయిస్ విని షాక్ అవుతారనమాట. అప్పుడు కొంచెం పని. సో డైరెక్ట్గా వచ్చి అలాంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మాట్లాడేవాళ్ళు? అంటే షాకింగ్గా షాక్ అయ్యి ఎలా మాట్లాడుతుండే మీరు? నార్మల్గానే బాగుంది మీ వాయిస్ అంటాం. అంటే ఎక్కువగా నేను కూడా ఎక్కువ చొరవ తీసుకొని మాట్లాడను. సో ఈ వాయిస్ని విని, అంటే ఫోన్లో ఈ వాయిస్ని విని, ఈవెన్ అంటే ఫేస్బుక్లో కానివ్వండి, ఇంకేనా సోషల్ మీడియాలో మీ వాయిస్ని విని ఫ్లట్ అయ్యి పెళ్లి దాకా వెళ్ళిన సందర్భాలు, లేదంటే సూసైడ్ దాకా వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఎదురైనాయా? అదే చెప్పాను కదా, ఆ యాప్లోని తనే చెప్పానికి నమ్మలేదని తనే చెయ్యి కోసుకున్నాడు కూడా లైవ్ పెట్టి. చెయ్యి కూడా కోసుకున్నాడు అమ్మతోడు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకొని, ఇష్టం లేక అబద్ధం చెప్తున్నానేమో అనుకొని, ఎందుకు ఇలా చూస్తున్నావు, నీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు చెప్పు, అంతేగాని అందరి ముందు అమ్మాయి అంటే అబ్బాయి అని చెప్పుకుంటున్నా ఎందుకు అని సమ్ ఫీల్ అయ్యాడు. అలా ఫీల్ అయ్యి అలాగనమాట. సో అంటే స్టార్టింగ్ నుంచి మీరు రిజెక్ట్ చేసుకుని వచ్చారు లవ్? రిజెక్ట్ అంటే ఏమి, అయ్యో మీరు మరి అంటే తనకి చెప్తూనే ఉన్నా. అంటే నేను ఒక కన్నడ సాంగ్ పాడాను ఎనమేనమి. ఆ సాంగ్కి తను నచ్చేసిందంటే కనెక్ట్ అయిపోయాడంట. అలాగే మా ఇద్దరి మధ్య లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా చెప్తే వినిపించుకునేవాడు కాదు. ఏం పేరు? పేరు వద్దులేండి. సరే, ఆ కన్నడ పాట ఒక్కసారి మా కోసం పాడతారా లేకుంటే ఆయన కోసం పాడతారా? ఈనమ్మి ఈనమ్మి ఆరమ్మి నీనమ్మి ఆగైదు నన్న వాళ్ళు హెచ్చు కమ్మి హెచ్చు కమ్మి హెచ్చు కమ్మి హెచ్చు కమ్మి ఓ ಕಳ್ಳ ನಂಗ ಹಂಗೆ ಇದ್ದ ಕಳ್ಳ ಪ್ರೀತಿನ ಹಿಂಗೆ ಕಳ್ಳ ಸುಮ್ಮನೆ ಒಂದು ಮತ್ತ ಕಳ್ಳ. సూపర్. సో నార్మల్గా మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? అంటే సాంగ్స్ పరంగా వినడం నేర్చుకోవడం తప్పించి మాట్లాడడం అయితే తెలుగు లైట్గా, హిందీ మేనేజ్ చేస్తారు. హిందీ అంతే. కన్నడ ఓకే, ఈ మధ్య తన వల్ల కన్నడ నేర్చుకున్నా. ఓహో, తన వల్ల కన్నడ కూడా నేర్చుకున్నారు. మీరు మోసం చేశారు అయితే.
కన్నడ నేర్పించాడు, అన్ని నేర్పించినాక ఎట్లా అంటే కన్నడ నేర్పించడం కాదు, తనకి నిజం చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అనేసి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా ఇంకా తనతో కమ్యూనికేట్ అవ్వడానికి మీరు కన్నడ నేర్చుకున్నారు. లైట్గా, అంటే హెవీగా ఏం కాదు. ఆ తర్వాత కన్నడ వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. జస్ట్ అర్థమవుతుంది, చదవగలను అండ్ కొంచెం కొంచెంగా మాట్లాడగలను. సో ఆ అబ్బాయి కాకుండా ఇంకా అట్లాంటి అంటే చెప్పుకోదగ్గ సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి, అయ్యో పర్లేదు. అవి ఉంటాయిలేండి, అక్కలని ఇద్దరు ఇంకా చాలా మంది కదా. అంటే అలాంటి సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి, అవన్నీ చెప్పుకుంటే పోతే ఇంకొకటి ఏదైనా అలాంటి మంచి సందర్భాన్ని షేర్ చేసుకో. అది మంచి సందర్భం ఏమవుతుంది, అదొక అంటే ఒక అబ్బాయి అయితే వాళ్ళ మదర్తో కూడా మాట్లాడించేశాడు అనమాట మ్యారేజ్ దాకా. అయితే నేను చెప్పేశాను, అయ్యో అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు నా వాయిస్కి మ్యారేజెస్ దాకా వెళ్ళిపోతున్నాడు, అక్కడేమో చేకేసుకున్నాడు, అవన్నీ అదంతా నాన్సెన్స్ అంటారు. సో అంటే అమ్మతో మాట్లాడించేంత వరకు వెళ్ళడానికి అంటే మధ్యలో ఏమేమి జరిగింది అసలు? మరి నేను చెప్పినా తను ఈ అబ్బాయి ఎట్లా పరిచయం? ఇప్పుడు అదే అమ్మ ఫోన్ కాల్లో పరిచయం. నేను టెలికాలింగ్ చేస్తాను కదా, ఆ రకంగా ఎలాగో మరి పరిచయం అయిన తర్వాత నేను చెప్పాను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్తే నమ్మినట్టుగా నటించి పోనీ ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం అన్నాడు. తర్వాత మళ్ళీ తెలిసింది తను నమ్మకుండా నటించాడని. వాళ్ళ అమ్మతో మాట్లాడించిన తర్వాత నాకు తెలిసింది. నేను నమ్మి ఫ్రెండ్గా మాట్లాడుతా అన్నాడు కానీ ఫ్రెండ్గా మాట్లాడాను, కానీ తను ఓవర్గా థింక్ చేశాడు అనమాట. ఫైనల్గా పెళ్ళి దాకా వెళ్ళింది. అంటే తను అబద్ధం చెప్తానని అనుకున్నాడు. అంటే నేను వీడియో కాల్ చేద్దామనుకున్నా తను చేసేవాడు కాదు, నేను నమ్మేవాడు కూడా కాదు. అది మెయిన్ థింగ్. అవన్నీ వద్దులేండి. చెప్పండి. ఓకే, టెలికాలర్ అంటే మీరు అంటే ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? అంటే మా ఊర్లో అంటే పోస్ట్ పెయిడ్ బిల్స్, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్స్ ఉంటాయి కదా, దానికోసం కాల్ చేసాను. సో అక్కడ వర్క్ చేస్తుండే ఎన్ని ఇయర్స్ చేశారు అక్కడ? 1 year చేశాను. 1 year చేశారు. 1.5 year చేశాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. ఇంటర్ వరకు. సో 1 yearలో నేను ఎగ్జిక్యూటివ్ వర్క్గా వెళ్ళాను అసలు, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. కానీ మా సార్ ఎందుకో మరి మీ వాయిస్ చూసి అమ్మ నువ్వు టెలికాలర్గానే వెళ్ళిపోమ్మా అంటే నేను 2-3 days వెళ్ళాను ఎగ్జిక్యూటివ్ వర్క్గా. ఆ తర్వాత సార్ వచ్చి నెమ్మదిగా లేదు నువ్వు ఆఫీస్లోనే అంటూ సిస్టమ్ నేను నేర్పిస్తా, టెలికాలింగ్ చేస్తా అనేసారు. ఈ టెలికాల్లో ఎంతమంది ఇలా అన్యాయం అయిపోయారు చెప్పు. నేను మానేసిన తర్వాత అక్కడి నుంచి మానేసిన తర్వాత సిమ్ సార్కి ఇచ్చేసాను అనమాట. సిమ్ మన దగ్గరే ఉంటుంది మనం జాబ్ చేసేంత వరకు. అయితే ఏంటి సార్ కాల్స్ ఇన్ని కాల్స్ వస్తున్నాయి. సరే ఏంటి సార్ నేను టెలికాలింగ్ మరి ఏం చేయండి సార్ అన్నాను. అంటే కొన్ని మా సార్ ఏంటంటే సాల్వ్ కాని ప్రాబ్లమ్స్కి నాకు ఇచ్చేసేవారు అనమాట. మీ వాయిస్ చూసి అంటే మా శ్రీనివాస్ అంటే ఇంకోసారి అంటారు టెలికాలింగ్ చేసినప్పుడు వాళ్ళది కన్విన్స్ చేయడం నేను కొంచెం బాగుండేదన్నమాట. అందుకని ఇప్పుడు కస్టమర్తో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే బాగుంటుంది. మనం ఓపిక్గా వాళ్ళ కష్టాన్ని విన్నామనుకోండి, వినకపోయినా విన్నట్టు నటిస్తే చాలు, వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అనమాట. సో నిజంగా ఈ టెలికాలర్గా మీరు చేసిన ఈ స్పాన్ ఆఫ్ 1 yearలో మరి ఎన్ని ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు? నిజంగా మంచి వాళ్ళే కాదు, ఎప్పుడైనా చెడ్డ వాళ్ళు కూడా అంటారు. అయ్యదోళ్ళు మరీ దారుణం అనమాట. ఎవరైనా అంటే మిస్బిహేవ్ చేసే అంటే ఒక రకంగా మాట్లాడే వాళ్ళ? చాలామంది
మిస్బిహేవ్ అంటే నీ వాయిస్ బాగుంది సంథింగ్ సంథింగ్ అని ఈ ఎదవలు ఎప్పుడు అలాగే అంటారు కదా. ఇప్పుడు నా ప్లేస్లో నేనున్నాను కాబట్టి ఓకే, నా ప్లేస్లో అమ్మాయి అంటే ఎంత బాధపడుతుంది. అవును. అవన్నీ వదిలే చెత్త. అంటే ఎలా అంటే ఒక రకంగా అదే మా ఏరియా ఇక్కడే వస్తావా సంథింగ్ సంథింగ్ అనేటట్లకి కోపం వస్తుంది. మళ్ళీ పెంట్లో మనం రాలేస్తే మళ్ళీ మన మీద పడుతుంది. అలా అనేసి బ్లాక్ చేసిన నెంబర్ అలా చేస్తాం. ఓకే. అట్లా ఫోన్లో కాకుండా మీకు అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఎదురైన సందర్భాలు ఉన్నాయా? ఫేస్ టు ఫేస్ అంటే కొంతమంది స్ట్రీట్లో ఉండే బ్యాచెస్గా ఉంటారు కదా. అవును. ఆ టైంలో అలాగ అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయినప్పుడు ఆ ఏరియా వాళ్ళతో మనకి కనెక్టింగ్ ఉండదు కదా. ఆ టైంలో కొంతమంది అలాగే ఏడిపించడం అంటే ఎట్లా ఏడిపిస్తుండే అంటే ఏ రకంగా మిమ్మల్ని? అంటే అదర్స్ని ఎలా ఏడిపిస్తారో ఆ రకంగా ఏడిపించేవారు అనమాట. కామెంట్ చేయడం. నేను ఎక్కువగా పండుగలు వస్తే పాటలు పాడతాను అనమాట. మైక్ తీసుకొని అవి విని కామెంట్ చేయడం, ఆ పాటనే వేరే రకంగా పాడి ఇచ్చేయడం అలా అనమాట. ఓకే. అట్లా చాలా సందర్భాలు ఎదుర్కొన్నాను. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అంటే అట్లా ఆ టైంలో అసలు మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకొని మీరు ఎలా ఉంటుండే అని? ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ వేరే వాళ్ళ ధైర్యం కన్నా మనకి మన ధైర్యమే ముఖ్యం. ఎప్పుడైనా సరే మనం డల్ అయిపోయామంటే దాన్ని మనం మనసుకు తీసుకున్నామంటే అది ఏమవుతుందంటే చాలా దారుణంగా వెళ్ళిపోతుంది. అందుకని ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఉన్నా కూడా నాకు ఒకటి అర్థం కాదు, ఒక మనిషి వాళ్ళు నచ్చినట్టుగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఆ ఏడిపించిన వాళ్ళకి నేను సమాధానం అడిగినట్టుగా ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మీలా ఉండకుండా వేరేగా ఉండమంటే మీకు నచ్చుతుందా? ఎవరికైనా సరే నీకు కోపం ఉంది, కోపం తగ్గించుకో అంటే నువ్వు మాటలా మాట్లాడుతున్నావు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నావు అని మనం ఒకరిని జడ్జి చేసి ఒకరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఎంత మీరు ఇబ్బంది పడతారో. మిమ్మల్ని ఎవరైనా అంటే మీ పేరెంట్స్ ఇచ్చేస్తేనే మీరు తట్టుకోలేరు కదా జడ్జి చేస్తేనే. అన్నప్పుడు మీరు మమ్మల్ని జడ్జి చేసే అంత హక్కు ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళని జడ్జి చేసే హక్కు ఎవరికీ ఉండదు. మనం ప్రపంచంలో అందరూ ఒకలాగే ఉంటే ప్రపంచం ఎందుకు అవుతుంది? జీవరాశులన్నీ ఒకలాగే ఉంటే మరి మనుషులు, జంతువులు ఇలాగా ఆడ మగ ఇలా ఏమి తేడాలు ఎందుకు? అంతేనా? ముసల పిల్ల అందరూ ఒకలాగే ఉంటే అందరూ ఒకలాగే పడతారు కదా. కొంతమంది కాళ్ళు లేకుండా, కొంతమంది కళ్ళు లేకుండా. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఒకరిని జడ్జ్ చేయకూడదు. ఇలా ఉండు, ఇలా ఉండాలి అనేది నాకు నచ్చదు అనమాట. ఓకే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరెలా ఉంటే అలా ఉండాలి. అంతేకాని ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇష్టం లేని పని చేయమంటే నచ్చుతుందా? నచ్చదు కదా. అలాగే దాన్ని పట్టుకొని ఏడిపించడం అని కూడా చాలా తప్పు. అంతే. ఓకే. సో అండ్ ఆల్బమ్ సాంగ్స్ ఎన్ని పాడారు అంటే మీ వాయిస్తో? ఒక 4-5 పాడాను. అందులో ఒకటి రిలీజ్ అయింది. అండ్ ఒక ఆల్బమ్ సాంగ్లో ఓన్లీ డైలాగ్స్ ఇచ్చాం, అది కూడా రిలీజ్ అయింది, పానీపూరి అని. మిగతావి రిలీజ్ అవ్వాలి, వీడియో మేకింగ్. ఒకసారి పాడతారా? భాగ్యనగరమా ఇది మనిషి నేరమా. సారీ అంటే లిరిక్స్. భాగ్యనగరమా ఇది మనిషి నేరమా, భాగ్యనగరమా ఇది మనిషి నేరమా, భాగ్యనగరమా ఈ బతుకు ప్రారమా, ప్రశ్నలాగా సాగే ఈ పయనం
ఎక్కడున్నదమ్మా ప్రకృతి ఆనందం, కనుచూపుకు కనబడదా నీ సోయగం, కనుచూపుకు కనబడదా నీ సోయగం, భాగ్యనగరమా ఈ బ్రతుకు భారమా. సూపర్. ఇది ఆల్బమ్ సాంగేనా? ఆల్బమ్ సాంగ్. అంటే అప్పట్లో కరోనా అండ్ వరదలు వచ్చాయి కదా, అవును. లాస్ట్ వాటికి సంబంధించిన సాంగ్ అనమాట. అచ్చా. సో ఎన్ని సాంగ్స్ పాడారు ఇప్పటివరకు మీ వాయిస్తో? అంటే కోరస్లో అయితే ఎక్కువ మామూలుగా పాడాను, కానీ సాంగ్స్ చెప్పినాను కదా 4-5 సాంగ్స్ అంతే ఉన్నాయి. నా ఓన్ సాంగ్స్ కూడా ట్రై చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వస్తే ఖచ్చితంగా పాడతాం. యా. ఇంతకుముందు మనం అంటే మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేసేవాళ్ళు, గల్లీలలో పోతుంటే మిమ్మల్ని ఏడిపించేవాళ్ళు అని చెప్పేసి మీరు అన్నారు. సో నాకెందుకు దేవుడికి ఇలాంటి వాయిస్ ఇచ్చాడని చెప్పేసి ఏ రోజున బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఎందుకు ఇచ్చాడని అయితే తక్కువ బాధపడ్డాను. కొన్ని సందర్భాల్లో అంత పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే ఏదైనా అది దేవుడిచ్చాడు, అది ఎలా వచ్చిందా అనేది అది సెకండ్ థింగ్. కానీ మనల్ని ఎవరెవరు ఎంతగా అర్థం చేసుకున్నారు అనేది కావాలి. నేను మనిషినే కదా, ఎందుకు ఇప్పుడు నాలో లోపం అంటే అది నేను చేసిన తప్ప అని క్వశ్చన్ వస్తుంది అనమాట. ఎందుకు అందరు ఇలా ఉన్నారా అనే బాధ తప్పించి, కొంతమంది నా అనుకునే వాళ్ళు ఏడిపించడంలో అప్పుడు ఏడుపు వస్తుంది తప్పించి అర్థం చేసుకోలేనప్పుడే అంతే. కానీ దేవుడి మీద అయితే ఎక్కువ తిట్టుకోలేదు ఎప్పుడు. అంటే దేవుడు ఎందుకు ఇలా ఇచ్చావు, ఇలా ఎందుకు ఉంచావు అని ఐ థింక్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అనేది ఫూలిష్నెస్ అనమాట. ఎందుకంటే అది మనం ట్రై చేసా, మారలేదు, అప్పుడు ఏం చేయగలం, అంతే కంటిన్యూ అవ్వాలి. ఇది నా ఐడెంటిటీ, అంతే. ఓకే. ఐడెంటిటీ వదులుకోకూడదు. మీ అంటే వాయిస్ విని మీ ఇంట్లో వాళ్ళు తిట్టిన సందర్భాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో వాళ్ళు ఎందుకు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు, ఏంట్రా నీకు ఏమైంది అన్నట్టుగా? ఇంట్లో వాళ్ళు తిట్టడం అంటే వాయిస్ గురించి అయితే తిట్టలేదు, కానీ సింగింగ్ గురించి తిట్టేవారు అంతే. అంటే ఎందుకు సింగింగ్ గురించి తిట్టడం? అంటే నాది ఫీమేల్ వాయిస్ కదా, సింగింగ్ పాడినప్పుడు అదే వాయిస్ వస్తుంది. మరి నేను పాడి ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడిగేవారంట, తెలిసిన వాళ్ళు. అప్పుడు గొడవలు అయ్యాయి అన్నమాట. ఇట్లా పాడద్దని, నేను తప్పు చేయలేదు, ఎందుకు ఆపుకోవాలి నా ఇంట్రెస్ట్ని అని నేను అలా. అక్క వాళ్ళు ఏమని అంటుండేనా? ఏం లేదు, అక్క వాళ్ళైతే అంతకేం ఉండదు. తిట్టడం అంటే అన్న సైడ్ నుంచి. ఓకే. అండ్ ఇంకోటి, మీరు వాయిసెస్ కూడా డబ్బింగ్ చెప్తుంటారు. సో ఎవరెవరికి చెప్పారు, ఎంతమంది చెప్పారు మీరు ఇప్పటివరకు డబ్బింగ్ అయితే శ్రీకాకుళం టు సౌత్ ఆఫ్రికా అనే వెబ్ సిరీస్లో హీరోయిన్ క్యారెక్టర్ చెప్పాను. అండ్ డిస్కతన్ అనే షార్ట్ ఫిలింలో చెప్పాను. అలాగే చాలా ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్స్ రిలీజ్ అవ్వాలన్నమాట. హెచ్ఎంఎం అనే ఒక షార్ట్ ఫిలింలో 2 క్యారెక్టర్స్ చెప్పాను. ట్విన్స్ క్యారెక్టర్స్ అనమాట. అక్క చెల్లెలు ఇద్దరనమాట, హీరోయిన్సే. ఆ క్యారెక్టర్స్ కూడా చెప్పాను. ఉన్నాయి, చాలా ఉన్నాయి. రిలీజ్ అయితే అవి నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఓకే. అండ్ చాలా సందర్భాల్లో మీ వాయిస్ వింటుంటే ఒక్కొక్కసారి నువ్వే మాయ చేసేవాళ్ళు సమంత వాయిస్ విన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో సమంత వాయిస్ కూడా మీరు చాలాసార్లు ట్రై చేశారని విన్నాను. ట్రై చేయడం కాదు, అంటే నాది బేసికలీ హస్కీ వాయిస్. అవును. కొంచెం సిమిలర్ టు చిన్మయ వాయిస్. అవును. అంటే నేను అనలేదు, నేను ఎప్పుడు అనుకోలేదు అలాగా, ఫ్రెండ్స్ అంటారు అలాగా. నేనైతే ప్రాక్టీస్ చేసి అయితే నేనేం చేయలేదు. నీ వాయిస్ బాగుంటుంది, సమంత డైలాగ్స్ సూటబుల్ అవుతాయి అని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే, అది కూడా 1 or 2 years నుంచి డైలాగ్స్ విని చెప్పడమే తప్పించి, వాళ్ళ కోసం నేను చెప్పడమే తప్పించి, నేను పర్టికులర్గా టైం ఫిక్స్ చేసుకొని డైలాగ్స్ నేర్చుకొని చెప్పడం అయితే ఎప్పుడు చేయలేదు. నేనైతే ప్రాక్టీస్ చేయలేదు. అంటే సినిమాలో ఇప్పుడు డైలాగ్స్ వింటుంటాం కదా, ఆ రకంగా చెప్పడమే. అందుకే
అందుకే ఎక్కడికి వెళ్ళినా నాకు వచ్చిన కొన్ని డైలాగ్స్ అంటే విని చెప్పడమే కాబట్టి Yeah. అవే. ప్లీజ్. ఎవరిని చేసుకోమంటావు? ఎవరిని చేసుకోమంటావు? ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవాడిని చేసుకోనా, లేక నాకు గోరు ముద్దలు పెట్టేవాడిని చేసుకోనా? ఏంటి నాకు అలా గుర్తుందనా? అనస్కానే నాలుగు పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే ఇంటికి వచ్చిన రోజు నచ్చేసావు. చూడగానే ఫ్లాట్, ఏదో కళ్ళొకటి ఎంత వద్దనుకున్నా కళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. అలా అని డ్రైవర్ని చేసుకోనా? మా అక్కేమో ఎంబీ గుండె కట్టుకుంటుంది. దాని పిల్లలు ఓక్రేజ్లో చదువుతారు, మరి నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా? అందుకే కావాలని నేను మీద అరిచేతాను. పోరా నా ఇంటి నుంచి, నా ఒంటి నుంచి. అసలు ఎంత బాగా చెప్తున్నారు తెలుసా. సమంత వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది యాజ్ ఇట్ ఈజీగా. ఇంత అంటే ఎక్కడ కూడా ఇంత ఇది కూడా తెలుస్తలే. అంటే ఇంకోళ్ళు వచ్చి మాట్లాడారు, ఇంకోటి చెప్పారు అన్నట్టుగా యాజ్ ఇట్ ఈజీగా ఉంది. మీరు అంత క్యాజువల్గా మాట్లాడుతుంటే కూడా సినిమాలో సమంత ఎలా మాట్లాడిందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంది. అయ్యో ఆ వాయిస్కి నా వాయిస్కి లెంకి పెడతారు. సీరియస్లీ మ్యామ్ వాయిస్ చాలా బాగుంటుంది. అప్పుడు మారింది, కానీ ఇప్పుడు ఆ మూవీలో చిన్మయ్ గారు ఎలా అయితే డబ్బింగ్ చెప్పారు సమంత గారికి యాజ్ ఇట్ ఈజ్గా ఉంది వాయిస్. అంటే మిగతా వాళ్ళు అన్నారో లేదో నాకు తెలియదు. యా ఓకే. అంటే ఉంటారు మా ఫ్రెండ్స్, చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వినిపించడానికి, వాళ్ళ పేరెంట్స్కి వినిపించడానికి అడుగుతారు డైలాగ్స్. ఇంకొకటి సమంత గారు ఇంకేమన్నా? ఓకే. మంచి వయసులో ఉన్నప్పుడే నాన్నగారు పుట్టాడు. సారీ, మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. అప్పటికే నాన్నగారు పుట్టేశాడు. జీవితం మీద విరక్తి పుట్టేశాడు. ఇంకా మళ్ళీ పెళ్ళి పెట్టగలేదు కానీ వాడిని పెంచి పెద్ద చేశాం. ఇప్పుడేమో వాడు పెళ్లి చేసుకొని ఇద్దరిని కన్నాడు. వాళ్ళకేమో పెళ్ళిడు వచ్చేసింది, నాకేమో వయసు అయిపోయింది. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సమంత గారి? అంటే ఆ డైలాగ్ ట్రై చేయండి వాళ్ళు. అంటే ఫేవరెట్ డైలాగ్ అంటే ఇందులోనే సిరిమల చెట్టులని. చిన్నోడా నేను అడగాను పొంగమతి పట్టుకున్నా చూడు ఆ డైలాగ్ ఒకటి. అండ్ రంగస్థలంలో సిట్టుబాబు, ఓ సిట్టుబాబు, నిన్న సాతర్లను కట్టా కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఈ పిల్లోడు నా కోసమే కట్టాడా అనిపించింది. ఎందుకు కట్టా? ఇంకా ముసలు అంటేని ఏం లేదు, మా ఆయనకు పెళ్లి పులుసు వస్తున్నాడు, నీకేమైనా చేసుకునే దేశం ఉందా? చేసుకునే దేశం చెప్పు, నా అతను మా అయితే మాట్లాడతా. ఓకే, సూపర్. ఇంకా వేరే హీరోయిన్ ఎవరినైనా అంటే ఇమిటేట్ చేస్తారా? ఇమిటేట్ అని కాదు, చిన్న వయసు బాగుంటాయి అలా. ఎప్పుడు నేనైతే ఎప్పుడే ఇమిటేట్ చేయాలి నేర్చుకోవాలని అనుకోలేదు. ఏదో ఫ్రెండ్స్ అడిగారని చెప్పడం. ఇంకా వేరే హీరోయిన్స్ ట్రై ఫ్రెండ్స్ అడిగింది అయితే ఈ మధ్య ఉప్పెన మూవీలో అడిగారు కదా, అది అడిగారు. వీడు ముసలోడు అవ్వకూడదే అనేది ఒకటి. నాకు కోపం వస్తుంది నాన్న, ముసల్దాన్ని అయిపోతాను. కానీ కోపం రావాల్సింది మీ మీద కాదు, హాసిగడి మీద. వాడి దగ్గరికి వెళ్ళి నేను కోప్పడతా, వాడి కోసం ముసల్దాన్ని అయిపోతా. మీరెంత టార్చర్ పెడుతున్నా వాళ్ళని గట్టి ఆడలేదు డైలాగ్. అదొకటి. నాయనమ్మ గారి కూతురు కేవలం పడుకోవడానికే వెళ్ళిందని ఎలా అనుకున్నాను. ప్రేమించాడు నాన్న. డైలాగ్ గట్టి రావట్లేదు కానీ ఓకే, అంతే అంతే. అదొకటి. లావణ్య త్రిపాఠి డైలాగ్స్ అని
ఓ లావణ్య త్రిపాఠి గారు కూడా. అవి కూడా చిన్మయ్ గారు చెప్పినవి కదా. అవునవును. చెప్పండి చెప్పండి. ఓకే. నీకు కూడా 4 పీకి ఇక్కడ పడుకోబెడితే సారీ ఓకే, నిన్ను 4 పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను ఇష్టమే అవుతాను. ఇది ఇందులో అది. అండ్ ఒకటి, నాకు త్వరగా పెళ్లి చేసేయని నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. అలా చూడకండి నాన్న, ఒట్టుగా, పైగా ఒంటరిగా నాకు రాలేదు. అలాగే అంతకు మించి నేను ఇమిటేటింగ్ అయితే నేర్చుకోవడం అయితే ఏం లేదు. అంతే. కాజల్గా ఇట్లా ఎవరైనా ట్రై చేస్తుండేనా? ఇంకా లేదు అంటే ఇది అంతగా ఏం లేదు, కానీ నన్ను లూజ్ అన్నాడే అంటే కదా, అంటే కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. ఓకే, అంతే అంతే. ఇంకా సూపర్. అండ్ చిన్మయ్ గారి వాయిస్ మీకు చాలా దగ్గరగా ఉంటుంది. చిన్మయ్ గారు పాడిన పాటలు అయితే డెఫినెట్గా మీరు ట్రై చేస్తూనే ఉంటారు షూర్గా. ఒక మంచి పాట చిన్మయ్ గారి పాట. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన నడి వీధిలోన చనుపాల కోసం యద చూడకు నానా తన ప్రేకి తన తోడై తన కుంగే నీడై అరచేతి తల రాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నా కోసం ఈ జోల పాడాలో నా కన్నా. బా, చాలా అద్భుతంగా పాడారు. మంచి ఫ్యూచర్ ఉంది నిజంగా, సీరియస్లీ. మీకు అంటే అది ఇప్పుడు మీకు దేవుడు అలా ఇచ్చింది కాబట్టి దానికి మనం ఏం చేయలేం. సో యాజ్ అ ఫీమేల్ వర్షన్ పాడినా కూడా ఇంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత బాగా పాడుతున్నారు. సో మీరు అన్నట్టుగా మీరు ఇంకా అంటే మూవీస్లో ట్రై చేసినా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఆల్బమ్స్ పాడుతున్నారు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకోటి విన్నా అంటే సారీ మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు, మీకు మదర్ ఫాదర్ కూడా లేరని విన్నాను. సో ఒకసారి అంటే చాలామంది లైఫ్లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. సో మరి అలాంటి ఎమోషనల్ సంఘటనలు మీ లైఫ్లో ఏం జరిగాయి? 1, 2 అని కాదు, మా అమ్మ నాన్న చనిపోవడం ఒకటే కాదు, మా అక్క కూతురు, మా మేనకోడలో చిన్న పాప, తను కూడా చనిపోయింది క్యాన్సర్ తోటి. అవి పెయిన్గానే ఉంటాయి. ఎందుకంటే మనకంటూ ఒక కొంతకాలం అలవాటైపోయిన వ్యక్తి ఊరు వెళ్ళడం వేరు, దూరంగా ఇప్పుడు మనయాలకి నాకు గొడవ ఇంత దూరంగా రావడం వేరు, శాశ్వతంగా దూరం అవడం వేరు. ఆ రకంగా చాలా పెయిన్ ఉంటుంది అన్నమాట. అమ్మ నాన్న ఎలా అంటే నాన్నగారికి మలేరియా అండ్ టైఫాయిడ్ వచ్చింది, ఎఫెక్ట్ అవ్వడం వాళ్ళు 2, అండ్ అమ్మకి క్యాన్సర్. అలాగే వాళ్ళని మిస్ అయ్యాను, మిస్ అవుతున్నాను కూడా ఇప్పటికీ. అంటే ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా గుర్తొస్తూ ఉంటారు. అంటే మర్చిపోవడం అంటే ఇప్పుడు మనకి పలానా టైంలోనే గుర్తొస్తారని ఏముంటుంది. ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళు ఏ నిమిషంలో అయినా ఎప్పుడైనా సరే గుర్తుంటారు. ఇప్పుడు ఎవరైనా అడిగినా, మీ పేరెంట్స్ గురించి అడిగినా, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని చూసినా, ఇలా
అన్ని రకాలుగా గుర్తొస్తున్నాయి అంటారు. పండగ వచ్చిన ఈ పండుగలో అమ్మ ఇలా చేసేది, నాన్న అలా ఇచ్చేవాడు, నాన్న ఇది తెచ్చేవాడు. అది చాలా పెయిన్ఫుల్ అనమాట. దాని గురించి ఇంకా అంతకన్నా ఇంకేం మాట్లాడలేదు. ఓకే. సో ఇప్పుడు అంటే కంప్లీట్గా మీ అక్క వాళ్ళు అన్నతో కంప్లీట్గా మీరు అంటే సపరేట్ అయ్యి మీరు ఇక్కడ మీ లైఫ్ మీరు బతుకున్నారు. ఇప్పుడు అంత అంటే విడిపోయి అంత పెద్ద గొడవ ఎందుకు అయిందని మీకు? పెద్ద గొడవ కాదు, మిస్కమ్యూనికేషన్ అంతే మా మధ్య. అంటే అక్క వాళ్ళని కాదు, అన్నయ్యకి నాకు. మా చిన్నక్క నాతో అన్నయ్య వాళ్ళకి అక్క బాగా తెలియకుండా మాట్లాడేది. ఇప్పుడు పెద్దక్క కూడా మాట్లాడుతుంది లైట్గా, కానీ అన్నయ్యకి ఇంకా కనెక్ట్ కాలేదు. అంతే, కొన్ని సిచ్యువేషన్స్ చెప్పలేం. ఇప్పుడు అంటే ఇప్పుడు పండగలైనా ఈ ఫెస్టివల్స్ వచ్చిన మరి మీరు ఎక్కడికి వెళ్తారు? హాస్టల్లోనే. ఇంటి ఇల్లు ఇవన్నీ ఏం లేవు ఇంకా? అక్క వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరా? లేదు, వెళ్ళ. అంటే రమ్మంటారా, మీరే వెళ్ళరా? అంటే నేను వెళ్ళను, వాళ్ళు ఎప్పుడు వెళ్ళదు. వాళ్ళ పిల్లలు అంతే. ఈ రోజు వరకు కూడా అన్నయ్య రా అని కూడా ఏ రోజు అనలే? అన్నయ్యకి నా మీద కోపం, రమ్మన్నాడు. నేను కూడా ఏది సాధించుకుంటూ వెళ్ళాను అక్కడికి, అంతే. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అవి ఏం లేవు. ఏం లేవా? అవి పోవడం వల్ల నాన్నగారికి హెల్త్ ఖరాబ్ అయింది. మెయిన్ ప్రాపర్టీస్ పోవడం వల్లే నాన్నగారికి ఫుల్ డ్రింక్ అలవాటు చేసుకోవడం, ఎక్కడెక్కడికో వెళ్ళడం, మలేరియా టైఫాయిడ్ ఎఫెక్ట్ అవడం, అలాగా. ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేశారులేండి. తిరిగాం, చాలా కష్టపడ్డాం. దానికి కొంతమంది అటువైపు పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల, అందులోనే మా పేరెంట్స్ చనిపోయారు అనడానికి పెద్ద దిక్కులేదు. అంటే ఇప్పుడు మీ నాన్న సైడ్ వాళ్ళు ఎవరు లేరా? అత్తయ్యలు కానీ మీ బాబాయ్లు అలా ఎవరు? అమ్మ సైడ్ ఉన్నారు, నాన్న సైడ్ కూడా మరి వాళ్ళు సపోర్ట్ చేయలేరు? వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే ఈ రోజుల్లో ఎవరి లైఫ్ వాళ్ళదేనండి. అంటే హాయ్ అంటే హాయ్ అని పలకరిస్తారు, కానీ అంతకు మించి ఎక్కువగా చేయలేరు కదా ఎవరైనా సరే. అంతే. తిరిగారు మాతో పాటు స్థలం కోసం అయితే, కానీ అన్నకు మీకు అంత మిస్కమ్యూనికేషన్ వచ్చేంత ప్రాబ్లం ఏంటి? సింగింగ్ ఇష్టం లేదు అన్నకి ఏం పాఠం. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఇప్పుడు మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కొంతమంది బయట వాళ్ళు రెచ్చగొడతారు. అలా రెచ్చిపోవడం వల్ల జరిగింది. మిమ్మల్ని ఇలా అంటున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు. అంటే ఒక రకంగా అంటే మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్సా ఇంకా బయటి వాళ్ళ? అసలు మీ తమ్ముడు ఏంట్రా, ఆడనా మగానా మాడనా అసలు ఏంటి అలా అనేవాళ్ళ ఏంటి? అలా అని కాదు, ఏంటి పాటలు అమ్మాయిలా పాడుతున్నాడు అని అడిగేవారంట. దానికి ఇంటికి వచ్చి కూడా ఆడేవాడండి. అంతేనా? లేదంటే ఇంకేం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా? లేదు, పాటలు పాడడం అనేది అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు కదా అని నా ఒపీనియన్. పాటలే అంటే అయ్యో అలా ఎప్పుడు అనుకోకండి. ఇప్పుడు కామెంట్స్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు నా వాయిస్తో నేను పాటలు పాడితే ఓకే, వాళ్ళకి ఎక్కడ ఇది నా వాయిస్ అని నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదుగా పాటలు పాడినప్పుడు. అది ఓకే, కేవలం ఒక్క మిస్టేక్ వల్ల మీరు విడిపోయారు? మిస్టేక్ అనే కాదు, అంటే ఇంకా రోజు దాని గురించి గొడవలు, పాటల గురించి. కొట్టేవాడా? అయ్యో అలా అట్లా సో అది భరించలేకనే బయటకు వచ్చేసారా? అంటే నాకు సింగింగ్ పరంగా ఏదో ఒకటి సాధించాలని నా కోరిక. అన్నీ ఏంటంటే అవేం ఫుడ్ పెట్టవు. అంతమంది ఉన్న వాళ్ళకి ఏం రాలేదు, నీకేం వచ్చేస్తే ఛాన్సులు. అండ్ ప్లస్ అదే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారని అనుకోవడం, వాటి ద్వారా ఇలాగ మాట పెరగడం. అంతే. అన్నీ వెళ్ళిపోమని నాకు ఎప్పుడు అనలేదు, నేనే వచ్చేసాను అనమాట. ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్కి వచ్చి? 3 years. 3 years. సో అప్పటి నుంచి హాస్టలేనా? హాస్టల్. సో మరి ఎలా అంటే మీ ఫుడ్, రెంట్ ఇవన్నీ ఎట్లా? హాస్టల్ ఫీజు, మీ ఖర్చులు? డబ్బింగ్ అండ్ సింగింగ్ ఈవెంట్. మొదట అంటే హైదరాబాద్కి వచ్చిన డే 1 నుంచి ఎలా ఉండేవారు మరి?
అంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అయితే నేను తెచ్చుకునే అమౌంట్ 2000 4 డేస్ పనిచేసింది. నాకు జాబ్ లేదు, ఏం లేదు ఇక్కడ, అస్సలు ఎవరు లేరు ఇక్కడ తెలుసు. తెలియదు. అయితే అప్పుడు నేను అలాగే కష్టపడ్డాను, బయటే ఉన్నాను, హాస్టల్లో కాదు, ఎక్కడ ఉండేవారు? బస్ స్టాప్లో అండ్ అలా అలాగే. ఆ తర్వాత జాబ్ ఎత్తుక్కొని జాబ్ చూసుకొని అక్కడ వాళ్ళని అడ్వాన్స్ అడిగి హాస్టల్కి వెళ్ళాం. ఇక్కడ జాబ్ ఫస్ట్ టైం ఎక్కడ చేశారు మీరు మొదటిసారి? హౌస్ కీపింగే ఎక్కడైతే అదొకటి. ఆ తర్వాత నేను ఈవెంట్స్లోకి అడుగుపెట్టాను. కాంటాక్ట్స్ పెంచుకొని ఈవెంట్ కాంటాక్ట్స్ తెలుసుకొని ఈవెంట్ ఆర్గనైజర్ అవి మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్ళడం అలాగనమాట. ఓకే. సో స్టార్టింగ్ ఎన్ని రోజులు అట్లా మీరు బస్ స్టాప్లలో బయట రోడ్స్ ఎట్లా పడి ఎన్ని రోజులు పడుకున్నారు అట్లా? 3 months. 3 నెలలు. ఫుడ్ మరి అలాగే. ఎక్కడ తినేవాళ్ళు? అంటే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి ఫుడ్ ఫ్రీగా ఇస్తారు, కొంతమంది వచ్చి డొనేట్ చేస్తారు. ఆ టైంలో తీసుకొని తిన్నాం అలాగే. అంతే, ఫుట్పాత్ పైన. మరి ఆ 3 నెలలు నేను ఎందుకు వచ్చేసాను ఇంటి దగ్గర నుంచి అన్న బాధ నేను లేకుండా సరదాగా రాలేదు ఇక్కడికి, ఏదైనా సాధించాలని వచ్చాను. దాని ముందు నాకు అవన్నీ చిన్నగానే అనిపించాయి. ఎలాగైనా అంటే మళ్ళీ నా ద్వారా నా ఫ్యామిలీ పేరు పైకి రావాలి. ఏదైతే ఉందో అదొక ఏదో టాట్ అంతే. మా అమ్మ నాన్న లేకపోవచ్చు, కానీ వాళ్ళ పేరు మళ్ళీ వినిపించాలి. అది వినిపించాలంటే నేను పని చేసుకుంటూ లేకపోతే హౌస్ కీపింగ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటే రాదు. ఓకే. ఈ 3 నెలల్లో మీరు ఫుట్పాత్ మీద బస్ స్టాప్లో ఎక్కడ పడుకున్నా అన్నారు కదా, ఆ టైంలో మీ వాయిస్ చూసి మిమ్మల్ని హేళన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? హేళన అంటే అది కామనే కదా, ఎక్కడికి వెళ్ళినా వాయిస్ ఎలా ఉంటే ఎవరైనా కామన్గానే అలాగే చేస్తారు. అవి నేను పట్టించుకోను కూడా. ఎందుకంటే యూట్యూబ్లో నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది రాంగ్గా మెసేజ్ చేస్తారు కామెంట్స్. అవి నేను పట్టించుకోను. ఎందుకంటే పట్టించుకుంటే ముందుకు సాగలేం, ముందుకు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ ముందు నేను వాళ్ళని బచ్చగాలనుకుంటా అనమాట. ఎందుకంటే ఒకళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమీ తెలియదని, లోక జ్ఞానం లేని వాళ్ళు అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఈ రోజుల్లో ఎవరి లైఫ్ వాళ్ళది. తప్పు చేయనంత వరకు మనం మనలాగే ఉండాలి, అంతేనాది. అంతేగాని ఒకడు అన్నాడని వాడు అన్నంత మాత్రాన మనం అయిపోము కదా, వాళ్ళు అన్నంత మాత్రమే మనం అయిపోము, తక్కువ కూడా అయిపోము. ఇంకా వాడు తక్కువైపోతాడు ఆ కామెంట్స్ పెట్టి అలా అని మన ముందు. అలాంటప్పుడు వాడు బచ్చగల మాటలు పట్టించుకోక్కర్లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఎందుకు అంటే ఇదొక సైన్స్, ఏది లోపమైనా ఏదైనా సరే లోపంతో పుట్టడం అనేది అది నేచురల్గా సైన్స్ పరంగా వచ్చింది అది. అంతేకాని కావాలని ఎవరు తెచ్చుకోరు కదా. అలాంటప్పుడు మనం ఒకళ్ళనే హక్కు లేదు, అసలు ఎదుటి వాళ్ళనే హక్కు లేదు. హక్కు తీసుకున్నారంటే వాళ్ళకి లోక జ్ఞానం లేనట్టే, అంతే. ఓకే. అండ్ ఇంకోటి, మీరు అంటే నార్మల్గా ఫిలిం ఇండస్ట్రీకి ఈ పరిచయాలు ఇవన్నీ ఎట్లా పెంచుకున్నారు మీరు? అలా అంటే ఈవెంట్స్ ద్వారా ఈవెంట్స్ ద్వారా ఎస్ఎఫ్ఎస్ అనే ఒక అంటే స్టార్ మేకర్ అనే యాప్లో కొంతమంది పరిచయం అయ్యారు. అంటే కర్ణంశ్రీ రాఘవేంద్రన్ అని ఒక సార్ ఉంటారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఆయన నాకు ఫస్ట్ ఛాన్స్ ఇప్పించారు. తర్వాత ఆయన నెంబర్స్ అందరికీ షేర్ చేశారనమాట. డబ్బింగ్కి దీని వాయిస్ చాలా బాగుంటుంది హీరోయిన్ కానీ. అలాగే ఈశ్వర్ పెరవలి గారు అని, అంటే ఎస్ఎఫ్ఎస్ ఒక సంస్థ ఉంది అసోసియేషన్ రాజమండ్రిలో. అక్కడ నేను పాట పాడడానికి వెళ్ళాను 2000 మంది ముందు. వాళ్ళను స్పెషల్ గెస్ట్ అంటే ఏంటంటే
ఇండస్ట్రియల్ పర్సన్గా ఇన్వైట్ చేశారనమాట. అక్కడ పాడించారు పాట 2000 మంది ముందు. అక్కడికి వచ్చిన ఈశ్వర్ పెరవల్ అని మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఇలా కొంతమంది వాళ్ళ కాంటాక్ట్స్ని వాళ్ళు నాకు ఇప్పించడం, అలా వాళ్ళ ద్వారా నేను కాంటాక్ట్స్ పెంచుకోవడం అలా జరిగింది. సూపర్. సో ఒక ఎమోషనల్ సాంగ్ ఏమన్నా పాడు. ఓకే, ఛత్రపతి మూవీలో ఒక సాంగ్ అంటుంది, నల్లనివన్నీ నీలని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చిరిగిపోయినా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకి తగలని తొలిసారి తెలిసింది, నిన్ననివన్నీ నీలని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చిరిగిపోయినా. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ పడచా. పాడు. నల్లనివన్నీ నీలని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చిరిగిపోయినా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకి తగలని తొలిసారి తెలిసింది, నిన్ననివన్నీ నీలని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చిరిగిపోయినా, నీ కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్న అంతులేని కడలి లోతుని నేను చూస్తున్నా, కడుపులో నేను మోయకున్న అమ్మ తప్పుని కడుపులోని దాచుకున్నా, నిన్ను చూస్తున్నా, జరగని జరగదో ఇక పైన పొరపాటు, నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు, నిన్ననివన్నీ నీలని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కమిలిపోతున్నా, నేను చేసిన తప్పు చిరిగిపోయినా. సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే మీకు ఇప్పుడు వచ్చే డబ్బింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, సో మీకు అంటే సరిపడే అమౌంట్ వస్తుందా? అంటే ఈవెంట్స్ ఉంటే బాగుంటుందండి. ఈవెంట్స్లో బాగా వచ్చింది. ఈవెంట్స్ ఉంటే మనకి ఎప్పటికప్పుడు అమౌంట్ వస్తుంది. ఈ డబ్బింగ్స్ అనేవి సింగింగ్ అనేవి ఎక్కువ రావు, ఎప్పుడు వస్తుంటాయి కదా. సింగింగ్ ఈవెంట్స్ అంటే ఎక్కువగా త్యాగరాజ్ గాన సభ వీటిలో జరుగుతూనే ఉంటాయి, అందువల్ల కొంచెం ఈవెంట్స్లలో ఇట్లాంటి సందర్భాలను ఎదుర్కొన్నారా? ఏమని ఇప్పుడు మీ వాయిస్ చూసి అవతల వాళ్ళు షాక్ అవ్వడము? షాక్ అవ్వడం అనేది కంపల్సరీ ఎవరైనా సరే. సో ఈ అవతల వాళ్ళు అంటే ప్రేక్షకులు అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నేనేదో మేల్ సాంగ్ పాడతాను అనుకుంటారు. ఆడికెళ్ళి నా పాట విన్న తర్వాత షాక్ అవ్వకుండా వింటారా చెప్పండి. అట్లా ప్రేక్షకులు మీతో అంటే మీరు ఆ పాట పాడి వచ్చినాక ఏమంటుండే? అయ్యో వాయిస్ చాలా బాగుంది అంటే పాజిటివ్గానే ఉండేవారు, కానీ
ఎవరో ఎదవలు కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు కానీ అంతే. సో హైదరాబాద్కి వచ్చినాక మీకు మంచి సన్నిహితులు, మంచి బెస్ట్ ఫ్రెండ్, మంచి మిత్రులు ఎవరు ఇక్కడ? అంటే ఒక్కరని చెప్పలేను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కరు ఉంటారు, ఇద్దరు ఉండొచ్చు, కానీ నాకైతే చాలామంది ఉన్నారు. బెస్ట్ అంటే నా మంచి కోరుకునే వాళ్ళు. ఇంతకుముందు ఉండకపోవచ్చు కానీ నాకు ఇప్పుడైతే నా మంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కరని ఇద్దరని కాదు. కన్నంశ్రీ రాఘవేంద్ర గారు ఏంటి, గోఆర్యన్ సార్ ఏంటి, అలాగే నా ఫ్రెండ్స్లో ఒక్కరి పేరు చెప్తే అందరి పేరు బాధపడతారు, అందుకని చెప్పలేను. ఉన్నారు. అలాగే మా హాస్టల్లో నాకు ఆనందనీయ ఇలా కొంతమంది ఉన్నారు, ప్రశాంత్, వీళ్ళు ముగ్గురు అయితే హాస్టల్లో నేను పాట పాడడానికి క్యామ్ పట్టుకోవడం ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. నేను ఎంతసేపు పాడితే తప్పు పాడా అని చెప్పి మళ్ళీ పాడించడం బాగుంటుంది. అలా ఒక రకమైన ఒక ఫ్యామిలీ లెక్క అయిపోయారు అనమాట అందరూ. ఓకే. యా, పుట్టింది పెరిగింది చదువుకున్నంత వైజాగేనా? యా, పుట్టింది వైజాగ్, కానీ కొంతకాలం పెరిగింది అమలాపురం దగ్గర. అమ్మ వాళ్ళది పాలకొల్లు, నాన్నగారు కాంట్రాక్ట్ బేస్ మీద అమలాపురం వచ్చారనమాట. నాతో పాటు మేము వచ్చేసాం అక్కడికి. నా 5th వరకు ఇక్కడే అమలాపురంలో స్టడీస్ అయ్యాయి. ఆ తర్వాత ఇక్కడ వైజాగ్లో. సో ఇంటర్ వరకు ఆపేసారా ఆగిపోయిందా? పరిస్థితుల ప్రభావం వల్ల ఆగిపోయింది, ఆపేసుకున్నాను అంతే. దాని తర్వాత చదవాలనిపించలేదా? చదవాలనిపించినా మనకి సపోర్టింగ్ లేదు కదా. అంటే ఎవరు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ అని కాదు, అప్పటికి ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం, ఇంకా చదువుకోవడానికి నాకు స్తోమత లేదు. అనే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. మ్యారీడ్ అన్న వాళ్ళు? పిల్లలు కూడా ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా. అంటే వాళ్ళకి నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుందంటే. సో ఇప్పుడు మీ మ్యారేజ్ ఏంటి? నేను అప్పుడే పెళ్ళి ఇలా ఇవేం పెట్టుకోదలుచుకోలేదు. అంటే నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఏదైనా పెట్టుకుంటా. నాకంటే గుర్తింపు రావాలి, గుర్తింపు లేకుండా ఏం చేయాలని కదా. ఒక్కటి సమంత గారి డైలాగ్ ఇంకొకటి ఏమైనా చెప్తారా? ఓకే. నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ చెప్తామని వచ్చాను, బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో నువ్వు వెళ్ళంటాడో నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 types ఉంటారు. Type 1, నేను చీట్ ట్రిప్స్కి పడిపోయి కుక్కలని వెనకాల తోకుకుంటూ వచ్చేస్తారు. Type 2, వాళ్ళు పడేయడం చాలా కష్టం, వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు జరగాలి, లైఫ్ని రిస్క్ చేయాలి, ఆయన పడతారని గ్యారెంటీ లేదు. నేను Type 2. సూపర్. మీకు నచ్చిన ఇంకొక మంచి పాట? నాకు నచ్చిన సాంగ్స్ అంటే చాలా ఉన్నాయి, ఒకటనే లేదు. నీ ప్రశ్నలు నీవే, ఎవరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవరో విడిపించరుగా, ఏ గాలో ఏదో తరుముతుంటే తుంటరిగా, ఆగాలో లేదో తెలియదంటే చిన్నదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడు ఎప్పుడు కనని కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విడిసే కొమ్మైనా, గుడికో జడకో సాగునంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అది సులభా, త్వరపడినా పడినా మారిపోదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదేలో వచ్చేదాకా. ఫైనల్గా ఇంకొక చిన్న సాంగ్తో వైండ్ అప్ చేద్దాం.
దించమాకు, ముక్కులోకి దించు నన్ను ముంచమాకు, నేనింక చిన్నదానిలో నన్నేదో చెయ్యమాకు, నడుము కాడ హే ఆ. సూపర్. ఓకే, ఏంటి ఫైనల్గా అంటే మీ ఏం గోల్స్ ఏంటి? నా ఏమేం లేదు, సింగర్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సింగర్గా ఎదగాలి, అలాగే ఒక నలుగురికి ఉపయోగపడాలి, అంతే. అంత మంచి ఎక్కాలి. నా వల్ల ఒక్కరికి చెడు జరగకూడదు అని అనుకుంటా, అంతే. సూపర్. ఓకే, సో లైఫ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏమన్నా? లైఫ్లో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఇంటర్వ్యూ తర్వాత వచ్చే రెస్పాన్స్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, అది ఎప్పటికీ అంటే నేను అందరూ అంటే నెగిటివ్గా చూసుకొని వచ్చాను కదా, నేను అందరూ నెగిటివ్గా అనడమే వచ్చాను. ఒక్కసారిగా ఇంత పాజిటివ్నెస్గా నన్ను ఎంతమంది సపోర్ట్ చేయడం, నా కోసం ఇంతమంది ఉన్నారని నాకు నమ్మకం ఇవ్వడం లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను. అంటే నన్ను కూడా అసలు అభిమానిస్తారా, ఆరాధిస్తారా, అసలు నాకంటూ ఒక గుర్తింపు ఉంటుందా అనుకున్నా, భయపడ్డా ఇన్ని రోజులు. వీళ్ళ వల్ల నాకు ఆ భయం పోయిందనమాట. నాకు కూడా గుర్తింపు వస్తుందని ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది. అందుకని నేను మర్చిపోలేను. అంతే, మే ఫస్ట్ నేను మర్చిపోలేను. సో ఇంకా అంటే మీ ఇంతకుముందు షేర్ చేసుకున్నాడు కాకుండా ఇంకేదైనా ఎమోషనల్ సంఘటన ఉందా మీ లైఫ్లో? అంటే ఎమోషనల్ అంటే ఇప్పుడు మర్చిపోలేను. ఎమోషనల్ అయితే చాలా ఉన్నాయి. నాన్న, అమ్మ, మేనకోళ్ళు ఈ ముగ్గురు నా చేతుల్లోనే చనిపోయారు, నా ముందే కళ్ళ ముందు చనిపోయారు. ఇవి ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఈ చేతులు దీని మీద ఇది అవ్వడం వల్ల. నాన్న అయితే అమ్మ డాక్టర్ కోసం బయటకు వెళ్ళినప్పుడు నేను ట్రస్ట్ చేస్తున్నాను, ఆ టైంలో నాన్నగారు చనిపోయారు. అలాగే మా మేనకోళ్ళు అయితే అంబులెన్స్ పరిగెడుతున్నాను దాన్ని ఎత్తుకొని లెక్క ఎత్తుకున్నప్పుడు బ్లడ్ వామిటింగ్ చేసుకొని అది అన్న మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటది? అవి అదే తీసుకెళ్తున్నప్పుడు చిన్న పిల్ల, 7 సంవత్సరాల పిల్ల, దానికి ఏం తెలుసు చనిపోతున్నానని. మాయ పదమాయ త్వరగా డాక్టర్స్ మందిస్తారు అనేసి అంటుంటే, అది త్వరగా పద అంటుంటే నాకు అది తట్టుకోలేను ఎప్పటికీ. ఎందుకంటే నేను పట్టుకొని పరిగెడుతున్నా, ఈవెన్ నా చేతుల మీద అన్నీ అయ్యింది. అది బాడీ తీసుకొచ్చిన తర్వాత బాడీ అంతా నా ఒంటి మీద ఉంది. ఎందుకంటే అంబులెన్స్లోనే చనిపోయిందని చెప్పేశారు. అంబులెన్స్లో నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాము. నేను కుర్చీలో కూర్చొని దానిలో ఎత్తుకొని ఉన్నాను, వాళ్ళు పని చేస్తున్నారు. అదెలా ఈ గుండెల మీద ఉంది, చనిపోయాను. అది ఎప్పటికీ మర్చిపోలేను. అవి ఏడ్చేస్తే పోయేది కాదు అవన్నీ, అంతే. అవి ఎప్పటికీ నేను మర్చిపోలేను. అసలు నా చేతుల్లో అలా పోవడం అనేది నా లైఫ్ అంతా ఒక సినిమాటిక్గా జరిగిందనమాట. ఎవరైనా చెప్తే నమ్మరో నమ్మకం నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎలా అయితే సినిమాలో డైలాగ్స్ ఉన్నాయో ఆ రకంగా డైలాగ్ వేసింది నాకు. అవి ఎప్పటికీ నేను మర్చిపోలేను. అలాగనమాట. అవి ఎక్కించడం ఏంటి, చనిపోవడం ఏంటి, ఇలా అవి ఎప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. అంతే. ఓకే, సారీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అది తప్పదంతే. ఇది మా అమ్మ ఉంగరం అనమాట. మా అమ్మ పోకముందు నాకు ఇచ్చింది, తను గుర్తుగా. నాకెందుకు ఇచ్చిందో నాకే తెలియదు.
ఆవిడ పోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చేతికి అంతే అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మళ్ళీ మీ లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు అనుకున్నట్టు డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ సింగర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అవకాశాలు రావాలని దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.